వచ్చేసాం, తను ఎంబారెస్ అవుతుందేమో అని. తను బాగానే ఉంది యాక్చువల్లీ. మీరు వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారా దట్ డే, ఆ రోజు షార్ట్ అయినప్పుడు? హాయ్ గుండె. హలో మ్యామ్, దిస్ ఇస్ చంద్ర, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్ చేశాను, చాలా మందిని చూశాను, వాళ్ళు ఎవరు గుడి కొట్టించుకోవాలనగానే నో అన్నారు. ఒకవేళ సుకృతి గారు కూడా నో అని ఉంటే గాంధీ తాత చెట్టు ప్రాజెక్ట్ ఏమై ఉండేది? మేబీ నాకు గుండు ముందు నుంచే ఇట్ వాజ్ ఎ డీల్ బ్రేకర్. ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ. నో నో. కవిత మ్యామ్, సో అంటే స్టోరీస్ వినేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా మీరు ప్రొడ్యూస్ చేసే స్టోరీస్ వినేటప్పుడు సో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా? సో ఆయనలాగా ఆలోచించడం, సో ఆయనలాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా ఉంటుందా, లేకపోతే మీకంటే ఒక సపరేట్ స్టైల్? నా సపరేట్ అండి. ఎప్పుడు ఆయన నరేషన్ లో నేను కూర్చొనే లేదు. ఆయన ఎలా వింటారో నాకు తెలీదు, ఆయన ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలీదు. సో నాది నేను నా వేలో నేను చూస్ చేస్తున్నాను యాక్చువల్లీ. డైరెక్టర్ గారు యాక్చువల్గా స్టోరీ నేరేషన్ గానీ దీన్ని ఎప్పుడు తనతో డిస్కస్ చేయలేదు, మాట్లాడలేదు. ఒకటే నేను సాంగ్స్ మాత్రం వినిపిస్తాను, తన సాంగ్స్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది, ట్యూన్ మాత్రం వినిపిస్తాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ జర్నీ వేరు, కంప్లీట్గా నా జర్నీ వేరు. పెద్దక్క సిందక్క చెప్పినట్టు నేను ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా ఇన్సిడెంట్ ఎలా చెప్పాను, నాలుగు ప్రేమతో కుమారడం జరిగేటప్పుడు పండు చిన్నది. సో డాడీ వస్తారు పడుకుంటారని చెప్పి కింద పడుకుంటాను ఎప్పుడు. సో అక్కడ పడుకునేది. నేనేంటి నా కూతురు కింద పడుకుందని ఆ తర్వాత వచ్చి దాన్ని మంచం మీద పడుకోబెట్టి నేను కింద పడుకున్నామండి. సో ఇట్స్ లైక్ సో వాళ్ళ జర్నీ వేరే కంప్లీట్గా. సో సినిమా సంబంధించి నా నుంచి ఏ నాలెడ్జ్ లేదు వాళ్ళు. కంప్లీట్గా ఇట్స్ వెరీ వెరీ ఇండిపెండెంట్ అని చెప్పి ఇండిపెండెంట్ నాలెడ్జ్. ఇట్స్ లైక్ కవిత గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది ఫస్ట్ టైం స్టేజ్ మీద. సుకుమార్ గారు, నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దట్ ఎవరైతే ఆడవాళ్ళు కలిసి పని చేయలేరు అనుకుంటున్నారో సుకుమార్ గారు ఇందాక మాట్లాడుతూ పద్దు గారిని చాలా అప్రిషియేట్ చేశారు. సో యాజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అండ్ రైటర్గా సార్ రైటింగ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన వర్క్ని మీరు ఇంటి దగ్గర నుంచే చూసుంటారు. హోంవర్క్ కానీ, ఒక క్యారెక్టర్ కోసం కానీ, ఒక సినిమా కోసం కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. సో పద్దు గారిని కూడా మీరు అంటే ఈ ప్రాజెక్ట్ కోసం చూస్తూ వచ్చారు. సో ఎనీ సిమిలారిటీస్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్? సిమిలారిటీస్ అంటే పద్మ మచ్ బెటర్ అండ్ ఈజీ. తను హ్యాపీగా కంఫర్టబుల్గా చేసేసుకుంటుంది డైరెక్షన్. కమింగ్ టు మై హస్బెండ్, అది మనకు చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తన రైటింగ్ నుంచి అది నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇంట్లో. అంటే ఆయన మూడ్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఇంట్లో పద్మతో హ్యాపీగా చిల్గా ఉండింది. పద్మ చిల్ డైరెక్టర్. నా ప్రొడ్యూసర్ చూడండి, డబ్బులే లేకుండా తిరుగుతుంది. ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది, ఆయన ఎన్ని కోట్ల సినిమా తీస్తారు, మేమిద్దరం సేమ్ గా వెళ్ళాం. సుకుమార్ సార్, వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. సార్ యాజ్ ఏ ప్రౌడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ అస్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్ గా, సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. సో మీ డాటర్ ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ, సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్. సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా? సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా? డాడీ అది కొంచెం అదే నిజంగా జాగ్రత్తగా చెప్పు. ఎందుకంటే యూ చూస్ మమ్మీ, నేను నిన్ను కొడతా, నన్ను పిక్ చేస్తే మమ్మీ నిన్ను కొడతాను. సో టోటల్ కొట్టడం కావాలి. లేదు అదే లేదా అంటే క్వశ్చన్ డెఫినెట్ గా ఇంటికి వెళ్ళి కొట్టినా కానీ నా కూతురు యాక్టింగ్ నచ్చింది. రావు గారు, జల్లంగా ఇలాంటి సినిమాలు అంటే మీరు 100 కోట్లు రీసెంట్ గా చూసేశారు. సో ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు, అవార్డ్ సినిమాలు వేరు. అవార్డ్ సినిమాలని కమర్షియల్ పరచడం, కమర్షియల్ సినిమా అవార్డుగా పరచడం. కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డు రెండు తెచ్చి పెడతాయి.
ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ 100 కోట్లు మినిమం చేస్తుందని అనుకున్నారు కదా, ఇంత సుకుమార్ గారు 100 కోట్లు చేసినా చాలు అనుకున్నారు కదా. సో ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్ గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఏం చెప్తారు? కమర్షియల్ సక్సెస్ అనేది నిజంగా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సినిమా అవార్డు రావడం వేరు, అప్లాజ్ వేరు, కమర్షియల్ సక్సెస్ వేరు. థియేటర్ కి వెళ్ళడం అంటే చాలా రిస్క్. కానీ దాని గురించి మీరు నిర్మాతకి ఏం చెప్తారు? అసలు మేము ఈ సినిమాలో పాట చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో అసలు మేము అచీవ్డ్ అండి ఎవ్రీథింగ్. అంతేగాని దీన్ని నెంబర్లు ఎంత చేస్తుంది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి. ఇదేంటంటే చాలామంది హార్ట్స్కి రీచ్ అవుద్ది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అనిపిస్తుంది, డైరెక్షన్ డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ ఫీల్తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ఇలాంటి సినిమాలు చాలా మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇదండి. దీన్ని ఇవాళ మీరు దీని నెంబర్ ఎంత చేస్తుందంటే అసలు దీన్ని స్టేచర్ వాల్యూ తగ్గించినట్టు ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసేవని అందరికి సాటిస్ఫాక్షన్. అలాగే ఇప్పుడు